హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కాకపోతే కొంచెం వాయిస్ గట్టిగా రావట్లేదు. ఇక్కడ థ్రోట్ అయితే పట్టేసింది, గొంతు గ్రంప పట్టి గట్టిగా వాయిస్ అయితే రావట్లేదండి. సో మార్నింగ్ అయితే 6 o'clock లేసాను. అది సండే అవ్వండి, పిల్లలకి హాలిడేస్ అవ్వండి, ఏదైనా కూడా 6 అంటే 6కి అలా మెలకు వచ్చేసింది. రాత్రులేమో నిద్ర పట్టట్లేదు. నిద్ర లేక చాలా చిరాగ్గా అనీజీగా చిరాగ్గా ఉంటుంది నాకు. సరే ఇంకా ఈరోజైతే ఒక హ్యాపీ న్యూస్, ఐపీఎల్ చూడడానికి అయితే వెళ్తున్నాం కదా. సో ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇదిగోండి బ్రష్ అయితే చేసుకుని తలస్నానం అయితే చేసేసాను. ఇంకా క్విక్గా నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను టిఫిన్ అయితే వేసేస్తానండి అందరికీ. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తింటావు, మీ అత్తగారి ఇంటికి వెళ్ళినా తింటావు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మామూలు కూరలే వండుతున్నావు నువ్వు. ఈ పప్పు ఇడ్లీ ఇవి వేస్తాను కదా, అయ్యే వండుతున్నావు. వాళ్ళకి కొత్త రకాలు ఎందుకు వండవు అంటున్నారు నన్ను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మా ఇంటికి వచ్చినా వాళ్ళే చేసుకుని వాళ్ళు తిని కొంచెం నాకు కూడా పెట్టాలి. అప్పుడైతేనే అవుతుంది, లేకపోతే నాకు రావు అవన్నీ అన్నాను. నువ్వు నేనంట సెల్ఫిష్ అంట, స్వార్థపరురాలంట. నేను తింటాను, మీ దగ్గర తింటానని నీకు పెట్టినాను నేను అని ఎన్ని తిట్లు తిట్టారో బోల్డ్ మంది, రకరకాలుగా కామెంట్లు పెట్టి. బాగా రాదు కదా అత్తయ్య చేపలు అవి, నేను అంత బాగా చెయ్యను కదా. ఇంకా మామయ్య గారు ఎలాగ మటన్ తినకూడదు, అందుకని చికెన్ తెప్పిస్తున్నాము. నేను పెట్టేదాన్ని కాదంట. వీడియోలో మా అత్తయ్య గారు పాప మీ రోజు గిన్నెలన్నీ తోమారు, నాకు ఖాళీ లేదని ఆవిడ తోమారంటే, నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు తోమవు, ఆవిడేమి ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ చెత్త తోమించుకుంటున్నావు గిన్నె నువ్వు. ఇంకంటే నేను ఇంకే పని చేయకుండా మీకు మొత్తం అంతా మీతోనే చేపిస్తాను అనేసి అంటున్నాను. నేను ఏ పని చేయను అత్తయ్య మీకు. టైం 9 o'clock అవుతుందండి. మేమందరము టిఫిన్లు అయితే తినేసాము. మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళారు. ఆయన వాకింగ్ నుంచి వచ్చేస్తే ఆయనకు కూడా టిఫిన్ వేసేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది. ఇంకా అందరూ టిఫిన్లు తినేసిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. అంటే మా వారు వచ్చిన తర్వాత చికెన్ తెప్పిస్తాను ఆయన చేత. మావయ్య గారు మటన్ అయితే తినకూడదు, సో అందుకనేసి చికెన్ కూర అయితే వండాలి. మా వారైతే వచ్చేసారండి. ఆయనకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా కొంచెం పిండి ఉంటే నాకు కూడా ఇంకో దోశ అయితే వేసుకుని తినేసాను. మా వారైతే చికెన్ తీసుకొచ్చారండి. ఇంక ఇప్పుడు చికెన్ కూర అయితే వండాలి. దానికన్నా ముందు టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి, వాటన్నిటిని అయితే క్లీన్ చేయాలి ఫస్ట్. ఇంకా అత్తయ్యగారికి ఉల్లిపాయలు కోయమని చెప్పాను. ఇంకా అత్తయ్యగారు ఉల్లిపాయలు కోస్తున్నారు. నేను త్వరగా గిన్నెలు తోమేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంట్లో అందరూ టిఫిన్లు అయితే తినేసారండి. ఇంకా టిఫిన్ల తర్వాత వచ్చిన గిన్నెలు అయితే ఉన్నాయి. ఇడ్లీలు వేసినప్పుడు బాగా ఎక్కువ గిన్నెలా కనిపిస్తాయి, కానీ దోశలు అయినప్పుడు ప్లేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా నేను అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా టైం అయితే ఇప్పుడు ఎంత అవ్వలేదండి, 10 అలా అవుతుంది. టిఫిన్లు అయిపోయినాయి. త్వరగా నేను ఇంకా వంట పని మొదలు పెట్టేసి 11:30 కల్లా వంట పని అయితే పూర్తి చేసేయాలి అనుకుంటున్నాను. సో ఇంకా అత్తగారు అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారండి. నేనేమో ఈ గిన్నెల్ని త్వరగా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇవి అయిపోగానే నేను ఇంకా కూర అయితే స్టవ్ మీద వేసేస్తాను. మా వారైతే చికెన్ తీసుకుని వచ్చేసారండి, 1.5 kg అలాగా. మావయ్య గారికి చికెన్ మాత్రమే పెట్టాలి, అది కూడా తక్కువ తినమన్నారు అనమాట. ఆయనకి ప్రోటీన్ ఎక్కువ ఉండకూడదు అన్నారు, పొటాషియం రిచ్ ఫుడ్స్ అయితే అసలే తినకూడదు అన్నారు. సో ఇంక అందుకనేసి మావయ్య గారు
తినకూడదు అంటున్నారు అనేసి చికెన్ ఓన్లీ తెప్పిస్తున్నాము. అది కూడా 1 లేదా 2 పీసెస్ మాత్రమే తింటారండి. మటన్ అయితే అస్సలు పెట్టొద్దన్నారు. డ్రై ఫ్రూట్స్ లాంటివి అయితే అసలే పెట్టొద్దన్నారు. సో ఎక్కువగా చికెన్ అందుకనేసి వండుతున్నాము. మరి చేపలు తినొచ్చో లేదో నాకు ఐడియా లేదు కానీ ఇంకా మా వారైతే చికెన్ తీసుకొని వచ్చేసారండి. అత్తయ్య గారు ఉల్లిపాయలు కట్ చేసేసారు. సో ఉల్లిపాయలు అయితే స్టవ్ మీద పెట్టేసి ఈ లోపల నేను చికెన్ నీట్గా అయితే వాష్ చేసేసుకుని చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసుకుని మిక్స్ చేసేసాను. సో ఆ పక్కన ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఈ లోపల నేను ఇక్కడ పలావ్ అయితే వేయడానికి పలావ్ కోసం రెడీ చేస్తున్నానండి. సో అత్తయ్య గారిని అన్నం వండమంటారా, పలావ్ చేయమంటారా అంటే ఈ పూటకి అన్నం పలావ్ చేసి నైట్ నేను అన్నం వండుకుంటాను అనేసి అన్నారు. అంటే మేము ఐపీఎల్కి వెళ్తున్నాం కదండి, ఏ టైంకి వస్తామో తెలీదు. సో అందుకనేసి ఇంకా నైట్ వంట మీరు చేసేసుకోండి అత్తయ్య గారు అని చెప్పానండి. సో ఇందులో 4-5 చికెన్ పీసెస్ అయితే వేసానండి. మను తినదని మీకు తెలుసు కదా, ఇంకా మా రుతి వీళ్ళు కూడా ఇందులో చికెన్ పీసెస్ ఇష్టపడతారు. ఈరోజు ఇంట్లో బాస్మతి రైస్ లేదు. సో అందుకనేసి సోనా మైసూరి రైస్ ఉంటే దాంతో అయితే చేస్తున్నానండి. సో కుక్కర్ అయితే విజిల్ తీసేసాను. అది విజిల్ అయిపోయింది. ప్రెజర్ లీక్ అయితే ఓపెన్ చేయాలి. చికెన్ కూర కొంచెం లిక్విడ్గానే దింపానండి. ఎందుకంటే నైట్కి కూడా ఇదే కూర కదా, నైట్ అయ్యే లోపల ఇది మరీ ఎగరబెట్టేస్తుంటే ముక్కకు అంటుకుపోయి గ్రేవీ ఉండట్లేదు అనమాట. సో ఇంకా చికెన్ అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి. పలావ్ ఎలా వచ్చిందో ఓపెన్ చేస్తే కానీ తెలియదు. సో ఇదిగోండి ఓపెన్ అయితే చేసేసాను. అసలు నేను మిస్ అయిపోయానని అనిపించిందండి, అంత టేస్టీగా వచ్చింది. మా ఆయనకి ఒక ముద్ద తినిపించాను, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి భోజనం చేసేసరికి 3 o'clock అయిపోతుంది. సో ఇంక అందుకనే మా వారికి ఒక ముద్ద తినిపించేసాను అనుకో, ఆయనకి నీరసం ఉండదు అనేసి ఆయనకు ఒక ముద్ద తినిపించినప్పుడు నేను ఒక ముద్ద టేస్ట్ చూశాను. చాలా బాగుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసింది. నేను చాలా సింపుల్గా చేస్తానండి. నేను రెగ్యులర్గా చేసే వంటలే చేస్తాను. చేసే వంటనే చాలా సింపుల్గా చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలైతే అందరం నాకు గుండెకాయ ముక్క కావాలి, నాకు గుండెకాయ కావాలంటే నలుగురికి 4 ముక్కల కింద అయితే కట్ చేసి వేసేసానండి. ఇంకా పిల్లలకి ఫస్ట్ భోజనం అయితే పెట్టేస్తున్నాను. తర్వాత అత్తయ్య మావి అయితే తింటారనమాట. ఈ లోపల ఇంక నేను రెడీ అవుతాను. వంట అయితే చేసేసానండి. ఈరోజు నేను మా వారు ఐపీఎల్కి వెళ్తున్నాం కదా, అక్కడ మాకు లంచ్ అయితే ఉందన్నమాట. సో లంచ్ ఇంకా నేను అత్తయ్య గారి కోసమును మావయ్య గారికి పిల్లల నలుగురి కోసం మాత్రమే వండాను. మా కోసం అయితే వండుకోలేదండి. ఎందుకంటే ఐపీఎల్ చూడడానికి వెళ్తాం కదా, అక్కడైతే భోజనం అయితే చేస్తాం మేము. సో వంట పని అయితే అయిపోయింది. ఇప్పుడు క్విక్గా నేను ఐపీఎల్ చూడడానికి వెళ్తున్నాను కాబట్టి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అనేది ఆ ప్లాన్స్ అయితే వేసుకుంటానండి. 1 అవర్లో నేను మా వారు అయితే టాటా ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. నేను 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. సో నాకు 2 చాలా ఇష్టమైన డ్రెస్సెస్. ఈ రెండిట్లో ఏది వేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే జెమినైని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ చాలామంది అలా అడుగుతున్నారు కదా, సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఈ ట్రెండ్ అనేసి. Gemini, today I am going to Tata IPL match. Sunrisers Hyderabad versus Kolkata Knight Riders. Took 2 dresses. Can you please select me which one is best for today IPL match? That's a tough choice because both are beautiful, but for a cricket match at the Rajiv Gandhi Stadium today, I have a clear winner for you. The best choice. The black and gold Anakali is the perfect pick for the SRH versus KKR clash today for a few reasons. Match colours. Both teams have gold yellow in their palette. SRH is orange gold and KKR's iconic purple and gold. The gold embroidery and patterns on this black dress will fit the festive stadium vibe perfectly. The night look. సో నా మనసుకు కూడా ఇదే ఉందండి. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా, అందంగా కనిపిస్తుంది అనేసి నేను ఇదే వేసుకుందాం అనుకుంటే మా వారు ఎండకు నలిపేసుకుంటే ఇంకా ఉడికొచ్చేస్తుంది, నీకు ఇది వద్దు అన్నారు. సరే అయితే అనేసి లైట్ కలర్ అయితే తీసుకున్నాను. బట్ జెమినా ఇదే బాగుంటుంది అనేసి చెప్పింది కదా, సో ఈ డ్రెస్ అయితే వేసేసుకుందాం. ఈ బ్లాక్ డ్రెస్ అయితే నేను ట్యాగ్ చేస్తున్నాను చూడండి. మింత్రాలో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కాకపోతే నెట్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు నాకు 600 రూపీస్కి అయితే వచ్చిందనమాట విత్ ప్యాంట్. నెట్లో మాత్రం ఓన్లీ టాపే 1500 అలా ఉంది. బట్ చాలా బాగున్నదండి, ఇది క్వాలిటీగా ఉంది. ఇంకా నేను ఇక్కడికైతే వచ్చేసాను. అసలు అండి మేము బైక్ వేసుకుని రాకుండా మంచి పని చేసామని అనిపించింది. మేము మెట్రోకి వచ్చామన్నమాట. బైక్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో
పెట్టేసి సికింద్రాబాద్ నుంచి మెట్రో ఎక్కేసి ఉప్పల్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఉప్పల్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అసలు ఉప్పల్ రైల్వే స్టేషన్లోనే చాలా రష్గా ఉంది. ఎందుకంటే అందరూ ఆరెంజ్ ఆర్మీ అని టీ షర్ట్స్ అయితే వేసుకుని చాలామంది వచ్చారండి. ఇంకా ఉప్పల్ రైల్వే స్టేషన్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్లు అస్సలు ఖాళీ లేవంటే లేవండి. మొత్తము ఈ క్రికెట్కి వచ్చే వాళ్ళతో నిండిపోయిందనమాట. నిజంగా జనము క్రికెట్ని ఇంత ఇష్టపడతారా అని నేను లైవ్లో ఫస్ట్ టైం అయితే చూశానండి. నిజంగా చాలా చాలా ఇష్టంతో అయితే అందరూ వస్తున్నారండి. మీలో ఎవరైనా ఇంత విపరీతమైన క్రికెట్కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకా మేము మెట్రో దగ్గర దిగాం కదా, మెట్రో దగ్గర నుంచి మేము ఉప్పల్ స్టేడియం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మా గేట్ వచ్చేసి A2 అనేసి ఇచ్చారండి, లేకపోతే A2 అని అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నేనైతే లోపలికి వచ్చేసానండి. ఫస్ట్ అయితే మేము ఫుడ్ అయితే తింటున్నాము. ఫుడ్ అయితే నేను తినే రకాలైతే ఏమీ లేవండి ఇక్కడ అన్నీ. మరి వీటిని ఏమని ఫుడ్ అని చెప్పాలో తెలియదు, కానీ నేను తినే టైప్ అయితే లేదు. ఎక్కువగా వెజ్ నూడిల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ నూడిల్స్ ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందండి. నేను అసలు అవి ఎప్పుడూ తినలేదు, తినాలి అని అనుకోను. నాకు కనీసం ఒక స్పూన్ టేస్ట్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ అయితే ఉండదనమాట. సో ఇంకా అలా చూసి నేను తినే ఏమున్నాయా అనుకుంటే చపాతీలని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఇస్తున్నారండి. కొంచెం నేను తినగలిగే ఫుడ్ ఏమన్నా ఉంది అంటే ఇది ఒక్కటే అని అనిపించింది నాకు. తర్వాత ఒక రకమైన డిజర్ట్ అయితే తీసుకున్నానండి. అది మొత్తం మ్యాంగోని ప్యూరీ కింద చేశారు. చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ అయితే అది. ఇంకా నేను ఆ చపాతీలది ముక్కల కింద చేసిన ఫుడ్ అయితే తినేసి ఈ స్వీట్ అయితే ఒక 2-3 తిన్నాను అనమాట. ఇది ఎంత బాగుందో, కిందంతా ఐస్ క్రీమ్లా ఉండి పైనంతా మ్యాంగో అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కొంచెం ఏమో మ్యాంగో పేస్ట్ అయితే వేశారు. చాలా బాగుందండి. నిజంగా ఐపీఎల్కి వచ్చినప్పుడు ఈ విఐపి టికెట్స్కి ఫుడ్ అయితే పెడతారండి. ఇక్కడ మనకి కావలసినంత అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తినొచ్చు. మనము మ్యాచ్ అయ్యే వరకు మధ్యలో వచ్చి ఎంత కావాలంటే అంత తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యాచ్ అనుకున్న వాళ్ళు ఇలా వచ్చి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ మీకు అన్లిమిటెడ్ ఫుడ్ మన టికెట్ వర్త్ కన్నా ఎక్కువ తినొచ్చు అన్నట్టు ఉంటుందండి. అండ్ చాలామంది అదే ఏమంటారు కింగ్ ఫిషర్ లాంటివి తాగుతూ ఉంటారు కదా, అవి కూడా అయితే మనకి ఈ టికెట్లో వస్తుందన్నమాట. ఈ విఐపి టికెట్స్లో హాస్పిటాలిటీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఆల్రెడీ వైజాగ్ క్రికెట్ స్టేడియంకి వెళ్ళాను కదా ఉమెన్స్ మ్యాచ్, అక్కడైతే మాత్రం మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. చాలా బాగా అయితే అక్కడ ఫుడ్ కూడా బాగుంది. అక్కడ ఏంటంటే మనకి వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ రైస్లో పెట్టారనమాట. ఇక్కడంతా నూడిల్స్ టైప్లో అయితే పెట్టారండి. సో ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజమా కాదన్నది మీకు అయితే అర్థమవుతుంది. సో ఇంకా నేను పాప్కార్న్ అయితే తీసుకున్నానండి. పాప్కార్న్ తీసుకుని అక్కడ మ్యాచ్ చూస్తూ తిందాము అనుకున్నాను. అయితే ఈ రూమ్ నుంచి బయటికి ఏది తీసుకెళ్ళడానికి లేదంటండి. సో ఇంకా తీసుకున్నది అక్కడ పెడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా, వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తారనేసి ఇంకా తినలేకపోతున్నాను. అయినా కూడా ఇంకా మా వారికి ఇచ్చి వేస్ట్ చేయడం ఎందుకు, కంప్లీట్ చేసేద్దాము, నేను అక్కడికి తీసుకెళ్ళి కూర్చొని చూద్దా తిందాం అనుకున్నాను అంటే ఇంకా ఇద్దరము కలిసి తినేసాము. వాళ్ళు లోపలికి తీసుకెళ్ళట్లేదు. ఇంకా ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసామండి. ఇప్పుడు మేము మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. మ్యాచ్ టైమింగ్ వచ్చేసి 3:30 అండి. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాదు కోల్కతా రైడర్స్ అయితే జరుగుతున్నదండి మ్యాచ్ 3:30కి అనమాట. మాకు ఇలాగా చేతికి బ్యాడ్జెస్ అయితే వేశారండి. ఇంకా మేము సో మ్యాచ్ చూడడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడ మీకు షీషా కూడా కనిపిస్తారు, ఎందుకంటే మేమిద్దరము అయితే వచ్చామన్నమాట. వాళ్ళు కూడా మెట్రోకి అయితే వచ్చారనమాట. అయితే వాళ్ళు మాకన్నా ముందు లోపలికి వచ్చేసి భోజనాలు అయితే చేసేసి ఇక్కడైతే కూర్చున్నారు. సో తర్వాత నేను మా వారు అయితే భోజనం చేసి ఇక్కడికైతే వచ్చామండి. మా హస్బెండ్ అయితే చాలా తీక్షణంగా మ్యాచ్ ఎక్కడ మిస్ కాకుండా 4 పడ్డప్పుడేమో హుషారుగా కేకలేస్తూ, బాల్ పట్టేసినప్పుడు అప్సెట్ అవుతూ ఇలా అయితే తను ఆ మ్యాచ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు స్టేడియం అంతా సిక్స్లు పడుతున్నప్పుడు, అవుట్ అవుతున్నప్పుడు రకరకాలుగా కేకలు అయితే వేస్తూ మొత్తము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. అందరూను. కానీ మేము ఎండలో కూర్చున్నాం. మేము ఫుల్ నాకు ఎండ తగిలేసి వడదెబ్బ తగిలినట్టు సాయంత్రానికి చాలా నీరసం అయితే వచ్చేసిందండి. అంత ఎండ అనమాట. 3:30కే కూర్చున్నాం మేము.
ఈరోజు మ్యాచ్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే డీజే అండి. అసలు డీజే భలే యేస్తున్నారండి. మన తెలుగు సాంగ్స్ పెడుతున్నారు. 6 పడ్డప్పుడు సన్‌రైజర్స్, సన్‌రైజర్స్, సన్‌రైజర్స్ అనేసి ఒకటి పెడుతున్నారు. తర్వాత తెలుగు సాంగ్స్ పెడుతున్నారు. ఆ సాంగ్స్ పెట్టినప్పుడల్లా చీర్స్ గర్ల్స్ డాన్స్ అయితే యేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. డీజే అయితే మాత్రం ఎక్సలెంట్ అసలు. మ్యాచ్‌కి మధ్యలో బ్రేక్స్ అయితే ఇస్తున్నారండి. ఆ బ్రేక్‌లో మేము ఈ లోపలికైతే వచ్చామనమాట. నేను, శీషా వచ్చి ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఫోటోస్, వీడియోస్. తర్వాత మళ్ళీ మనము చెప్పాను కదండీ! ఇక్కడ మనకి వీఐపీ టికెట్స్‌లో హాస్పిటాలిటీ చాలా బావుంది అనేసి. అక్కడ మనకి లంచ్ పెట్టే రూమ్ ఉంది కదా! అక్కడికి మనము వెళ్ళి ఆ హాల్‌లోకి మనకి కావాల్సినప్పుడల్లా ఫుడ్ అయితే తీసుకొని తినొచ్చు. సో, మళ్ళీ అయితే ఇక్కడికొచ్చి నేను కొంచెం ఫుడ్ అది తీసుకున్నాను. డ్రింక్స్ అవి ఉన్నాయి. అవి తాగాననమాట. లెమనేడ్స్ అవిని. సో, అవి తాగి మళ్ళీ అయితే మ్యాచ్ చూడడానికి వచ్చానండి. మా హస్బెండ్ అయితే ఈ ప్లేస్ నుంచి అసలు కదలలేదండి. అక్కడే ఉండి మ్యాచ్ ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే చూసారు తను. Right, left, right, left, right, left, right. మ్యాచ్ అర్థం కాని వాళ్ళు కూడా ఆ డీజేలకి వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్లకి మనం కూడా ఊగిపోతామండి. అసలు అక్కడ ఊపొచ్చే సాంగ్స్‌తో భలే అయితే అనిపించింది డీజే అయితే. ఎక్సలెంట్ అండి. ఇంకా మనకి ఎవరెంత స్కోర్ చేశారు ఏంటి అని చూసుకోవాలి అనుకుంటే వెనక మనకి ఇక్కడ ఎదురుగుండా అటు పక్క రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలాగా బోర్డ్స్ అయితే పెట్టారండి. అక్కడ ఎవరు ఎంత స్కోర్ చేశారు, ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎన్ని రన్స్ ఉన్నాయి, ఇవన్నీ అయితే మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారండి. మ్యాచ్ ఎవరు విన్ అవుతారు ఏంటి అన్నది మా హస్బెండ్ అయితే ముందే గెస్ చేసేసారండి. మేబీ ఇది క్రికెట్ బాగా చూసే వాళ్ళందరికీ అలవాటు అవుతది. ఇంకా నైట్ టైమ్ అయ్యేసరికి అయితే స్టేడియం అంతా చాలా లైట్లు అయితే వేసేసారండి. మ్యాచ్ అయితే కేకేఆర్ విన్ అయిపోయిందండి. బాయ్ బాయ్. మ్యాచ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము స్వీట్ షాప్‌కి అయితే వెళ్ళి ఒక 1/2 కేజీ లడ్డూలు అయితే ఇచ్చుకున్నామండి. ఇక్కడ ఉప్పల్లో మాకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారు. మేము స్టేడియంకి అయితే వెళ్ళాం కదండీ మ్యాచ్ చూడడానికి. హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళకూడదంట. బ్యాగ్‌లో లిప్‌స్టిక్ గానీ, మేకప్ కిట్స్ గానీ, లేదు అంటే మనము ఫోన్ చార్జర్స్ గానీ, పవర్ బ్యాంక్స్ గానీ, మైకులు లాంటివి గానీ తీసుకెళ్ళకూడదంట. నాకు తెలియక తీసుకెళ్ళాను. అది ఇంకా ఉప్పల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికాడ పెట్టాననమాట. సో, రిటర్న్ తీసుకునేటప్పుడు వాళ్ళకొక ఉత్తిగా వెళ్తే బాగోదు కదా అని స్వీట్ బాక్స్ అయితే తీసుకుని వాళ్ళ దగ్గర బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకుని ఇంటికైతే వస్తూ పిల్లల కోసం మ్యాంగోస్ అయితే కొనుక్కొని తీసుకొచ్చానండి. చెప్పు ఏం తెచ్చాను? ఇదిగోండి బీరకాయలు తెరండి, బీరకాయలు తెచ్చాను. బీరకాయలా? బీరకాయలు తింటే బలం వస్తుందండి. అది లోపలికి వెళ్ళిపోతుంది. మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే 9:00 అయ్యిందండి. వచ్చి రాగానే ఇంకా మేము భోజనం అయితే చేసేసాము. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే అత్తయ్య గారు నేను తోముతానన్నారు. వద్దత్తయ్య ఆఫ్టర్నూన్ కూడా మీరే చేసుకున్నారు కదా, ఇంక నేను చేస్తాను ఉండండి అనేసి నేనైతే గిన్నెలు తోమాను. నాకు కాకపోతే అక్కడ నుంచి వచ్చేసరికి నాకు బాగా ఎండ ఎక్కువ తగిలేసింది కదండి, నీరసం వచ్చినట్టు అయ్యిందనమాట. సో, తినేసి ఒక 10 నిమిషాలు అయితే అలా పడుకుని తర్వాత అయితే వచ్చి ఈ గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేశాను. ఈ గిన్నెలు క్లీన్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో కోర్ట్ మూవీ అయితే చూస్తున్నానండి. ఇది మా తమ్ముడి దగ్గర నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఇచ్చుకున్నాను. ఇక్కడ ఇది బ్లర్ చేస్తున్నాను ఎందుకంటే కాపీరైట్ పడతదేమోననేసి. నేను చూస్తున్నది ఇప్పుడు కోర్ట్ మూవీ. చాలా బాగుందండి మూవీ. ఎప్పటినుంచో చూడాలనుకుని ఫైనల్‌గా ఇప్పుడైతే చూశాననమాట. సో, ఈరోజు మా డే ఇలాగా సరదాగా హ్యాపీగా అయితే గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపైతే వ్లాగ్ పోస్ట్ చేస్తానో లేదో తెలీదు. అసలు ఈ వ్లాగ్ ఎప్పుడు చేస్తానో కూడా తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్